ఇదిగో ఇక్కడ కాజాలు తయారు చేస్తున్నాము. కాజాల కోసము అమ్మ కేజీ మైదా పిండి తీసుకుంది. అలాగే ఈ కేజీ మైదా పిండికి ఇక్కడ కేజీ చక్కెర తీసుకుందనమాట. ఇప్పుడు ఈ కేజీ చక్కెరలోకి 1/2 లీటర్ నీళ్లు పోసి ఇప్పుడు పాకం చేయాలన్నమాట. దీన్ని పాకం పలసగా చేయాలి. కాజాలకి పాకం చాలా పల్చగా ఉండాలంట. ఇలా వెలిగించేసి అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం గులాబ్ జామున్ పాకంకి చేసుకుంటాం కదా, సేమ్ అంతే పాకం, అంత పల్చగా ఉండాలంట. ఇది సిమ్లో పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట పల్చటి పాకం వచ్చే వరకు. ఇందులో నెయ్యి దగ్గర 1/2 లీటర్ వేసుకోవాలట. ఇది ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా వేసేస్తుంది. ఇప్పుడు పావు కేజీ దాకా నెయ్యి వేసాము దీంట్లో. అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా కూడా వేస్తున్నాము. అంత వేసి ఒక స్పూన్ అనుకో, టీ స్పూన్. దాన్ని కొంచెం వాటర్లో అలా కలిపేసి, అది నేరుగా వేయకుండా అది నీళ్ళల్లో కలిపేసింది అనమాట. కలిపి ఇప్పుడు ఇది కలుపుతూ ఆ నీళ్ళు వాడుకుంటూ మధ్యలో ముద్దలాగా చేసుకోవాలి. ఇక్కడ మనం మైదా పిండి వాడుతున్నాము. జనరల్గా అయితే హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మైదా పిండి బదులు గోధుమ పిండి వాడుకోవడం మంచిది. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ గోధుమ పిండితో కాజాలు చేస్తే కొంచెం వాసన వస్తుంది అన్నమాట. అదో రకమైన వాసన వస్తుంది. అందుకని జనరల్గా మైదాతోనే చేస్తారు. సరే ఎప్పుడో కదా పండగలకు చేసుకునేది, పర్లేదు అనుకున్న వాళ్ళు మైదా పిండితో చేసుకోండి. లేదు హెల్త్ కాన్షియస్గా ఉంటాం మేము అనుకున్న వాళ్ళు మాత్రం గోధుమ పిండి వాడుకోవచ్చు. నెయ్యి అంతా కలిసిపోయే వరకు అలా కలపాలన్నమాట. సో ఇది ఇలా కలుపుకుంటూనే అక్కడ ఒకసారి మనం పాకం చూద్దాము. పల్చటి పాకం అనుకున్నాం కదా, అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చక్కెర బాగా కరిగిపోవాలి. ఇంకా కరగలేదు, కరుగుతుంది. ఇక్కడ చూడండి, మెల్లమెల్లగా ముద్ద అవుతుంది. చపాతీలు చేసుకొని పీసులు కట్ చేయాలి. సో 3 ముద్దలు చేయాలంట. సో ఈ 3 ముద్దల్ని ఇదిగో ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అమ్మ. ఇప్పుడు చపాతీలాగా వద్దాలి. ఒక ముద్ద తీసుకుంది అమ్మ. బాగా మృదువుగా వచ్చేలాగా, నున్నగా వచ్చేలాగా ఇట్లా లోపలికి చేసి స్మూత్గా చేస్తుంది అన్నమాట డోని. సో ఈ పిండి మొత్తాన్ని, ఆ ముద్ద మొత్తాన్ని ఒక పెద్ద చపాతీగా ఒత్తుతుంది అన్నమాట. పక్కన పిండి కూడా పెట్టుకుంది, ఒకవేళ అంటుకుంటే కొంచెం వేసుకోవడానికి. డ్రై పిండి అన్నమాట ఇది. దీని ఇలా ఒత్తుకుంటూ పల్చగా చపాతీ చేసుకోవాలి. పాకం అయిపోయిందండి, ఇంకా ఆపేసేసుకోవచ్చు. చూసారా చాలా పల్చగా ఉంది. మన గులాబ్ జామున్కి వాటికి చేసిన పాకం లాంటిది అన్నమాట. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మరీ పల్చగా అక్కర్లేదంట, ఈ మాత్రం మందం అయితే ఉండాలి. ఆ పొడి పిండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత చూసారా ఇక్కడ మెల్లగా ఇలా చుట్టుకోవాలి. అంచులకి కొంచెం వాటర్ పెట్టుకొని అది ఊడిపోకుండా అట్లా గట్టిగా అంటించేసేయాలన్నమాట. అంటే ఆ లాస్ట్ లేయర్ కూడా కలిసిపోయేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టడం దేనికి అనేది మీరే చూస్తారు. అలా కాజాలోకి అన్ని రకాల లేయర్స్ వచ్చేస్తాయి. మనం
ఇలా పైనుంచి కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా. ఇప్పుడు దీన్ని కొంచెం చేత్తో ఒత్తుకొని ఇదిగో ఇలాగా చపాతీ కర్రతోటి ఇలా అనుకోవాలన్నమాట. ప్రతిదాన్ని అలా ఒత్తుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. ఇది లాస్ట్ది, అంటే ఆ ఒక్క ఫస్ట్ ముద్దకి ఇవి లాస్ట్ ఇన్ని వచ్చాయన్నమాట. సో అలాగే ఇక్కడ కొన్ని పిండి ముద్దలు ఉన్నాయి కదా, వీటిని కూడా మొత్తం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఇదిగో ఇక్కడ కడాయి పెట్టాము. ఈ కడాయి దేనికి అంటే నూనె పోసుకొని దీంట్లో ముందు ఈ కాజాల్ని రోస్ట్ చేసుకుంటాం, అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇలాంటి కడాయిలు ఈ రోజుల్లో చాలా తక్కువ. దీని వయసు ఎంత అనుకున్నారు? ఆల్మోస్ట్ 40 ఏళ్ళు పైనే అనమాట. ఇది అప్పట్లో మా అమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారు ఈ కడాయి. అది దీని స్పెషాలిటీ ఏంటంటే మామూలు ఇనుము కాదు, ఇది పోతపోసిన ఇనుము. ఇది చాలా, ఇప్పుడు కూడా పోతపోసిన ఇనుము కావాలని చాలామంది వెతుకుతున్నారు, కానీ ఇలాంటివి చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఇప్పట్లో అవి చాలా కాస్ట్లీ, అప్పట్లో బాగా తక్కువకు దొరికాయి. కానీ సో ఇది కింద పడిందంటే పగిలిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా డెలికేట్గా చూసుకోవాలి దీన్ని. చాలా హెల్దీ కూడా ఇది ఇంట్లో ఏదన్నా చేస్తే. ఇది తడారిపోయింది, దీంట్లో నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలన్నమాట. ఇదన్నమాట. సో ఇది ఈ నూనె కాగాలి. కాగినాక మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. నిమ్మరసం, నిమ్మకాయ పాకంలో, చక్కెర పాకంలో నిమ్మకాయ అనేది నేను ఇప్పుడే చూడడం. ఎందుకో చెప్పు. నిమ్మది పాకము తెల్లగా పైన లేయర్లాగా రాకుండా బాగుంటుంది. కలర్ బాగుంటుంది. మనం మామూలుగా ఈ పాకానికి పాకం పట్టినవి ఉంటాయి కదా, కాజాలు కానీ బాదుషా ఇలాంటి వాటికి పైన తెల్లగా వచ్చేస్తుంది కదా. ఆ తెల్లగా రాకుండా ఈ కొంచెం ఇలా నిమ్మరసం దీంట్లో పిండితే పైన తెల్లగా రాకుండా ఉంటుందంట. ఇది ఒక టిప్ అనమాట, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. కాగింది, నూనె బాగా మరీ మరగకూడదంట. ఇట్లా గులాబ్ జామున్ లాగా సన్న సగం వేపాలి. గులాబ్ జామున్కి మనం ఎలా అయితే సన్న సగం వేపుతామో అలా వేపాలంట. మరీ ఎక్కువ మరిగిపోయినట్టుగా ఉండకూడదు. ఒక్కొక్కటి ఇలా వేస్తుంది. ఇక్కడ చూడండి పాకము యాక్చువల్గా ఒకసారి చేతితో చూపిస్తే తెలుస్తుంది మీకు ఎంత పలుచగా ఉండాలనేది. ఇక్కడ చూడండి ఇది ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి. చేతితో చూపిస్తే కొంచెం అట్లా చేతికి అట్లా అలా అంటుకోవాలంట. ఓకే, కొంచెం గోల్డెన్ రంగులోకి తిరుగుతున్నాయి, ఇంకా కొంచెం వేగాలి ఇవి. సో ఇక్కడ చూడండి మెల్లగా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. ఒక గరిటతోటి అలా తిప్పుతుంది అమ్మ, రెండు వైపులా బాగా ఇది అవ్వాలి. చూసారు ఇక్కడ పొరలు, మనం ఇందాక చుట్టినందుకు వచ్చిన పొరలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడ చూడండి పొరలుగా వస్తుంది. అలా పొరలుగా వస్తే గుల్లగా ఉంటుంది అనమాట. మనం తినేటప్పుడు కొంచెం కరకరలాడినట్టుగా. ఇదిగో దీనికి బాగా వచ్చింది చూడండి, బాగా వేగినాయి. ఇంకా కొంచెం వేగాలి, ఈ బుడగలన్నీ మాయమైపోవాలన్నమాట. ఇదిగో ఇప్పుడు ఇట్లా బాగా వేగాయి కదా, ఇంకొంచెం వేగితే చాలు. ఇలాంటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటర్. ఇంకా అలా పెట్టుకున్నప్పుడు లోపల పొరలు కూడా బాగా వేగుతాయంట, పచ్చిగా లేకుండా ఉంటాయి. దీన్ని ఇలా తీసుకొని ఇదిగో నేరుగా పాకంలో వేసేయాలన్నమాట. ఇక్కడ మనం చక్కెర పాకం పల్చగా పట్టి పెట్టుకున్నాం కదా, ఈ వాయ వరకు మొత్తం చక్కెరలో వేసేసాం అన్నమాట. చూసారు కదా, ఇదిగో పాకంలో వేసినాక ఇలా అవుతాయన్నమాట.
ఇది 1 kg మైదా పిండికి ఇన్ని వచ్చాయి. ఇంకా సపరేట్గా కూడా ఇంకొన్ని ఉన్నాయి. అలాగే 1 kg మైదా పిండికి మనం 1 kg చక్కెరతోటి పాకం పట్టామన్నమాట. ఇందులో ఒక 1/2 kg దాకా నెయ్యి వేస్తాం. సో ఇలా తయారు చేయాలి కాజాలు. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకంలోంచి తీసిన తర్వాత ఇంత మెత్తగా ఉంటుందన్నమాట కాజా. ఇది తింటే మాత్రం అమృతమే.